గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి. 10వ తరగతి పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి 100 మంది విద్యార్థులను ఢిల్లీ విజ్ఞాన విహారయాత్రకు తీసుకెళ్లిన ఆమె యాత్ర అనంతరం విద్యార్థులకు వారి ఫోటోలతో రూపొందించిన ప్రత్యేక చిత్రపటాలను అందజేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని తల్లిదండ్రుల విశ్వాసంతో తమ పిల్లలను ప్రభుత్వ విద్యా సంస్థలో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధాన్కర్తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం విశేషమని పేర్కొన్నారు. ఈ నెల 20వ తారీఖు మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరినీ తీసుకొని ఢిల్లీ పర్యటన చేయడం జరిగింది. నిన్న రాత్రి 10ంటికి మేమందరం కూడా తిరిగి మళ్ళీ మన గుంటూరుకి చేరుకోవడం జరిగింది. ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతంగా మా ఢిల్లీ పర్యటన మా ఈ స్కూల్ పిల్లలతో జరిగింది. చాలా సంతోషం. అవి అంటే పూర్తిగా ఈ యొక్క ట్రిప్ యొక్క వివరాలు మా యొక్క అనుభూతులు మీడియాతో పంచుకుంటే కొంత తర్వాతి క్లాసుల పిల్లలకి కూడా ఒక స్ఫూర్తిలాగా ఉంటుంది అని చెప్పి ఒక అభిప్రాయంతో ఈరోజు మీ అందరినీ మీడియా మిత్రులందరినీ కోరడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్కరూ విచ్చేసినందుకు ముందుగా మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అందులోనూ విద్యలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎన్నో అనూహ్యమైన విధి విధానాలు ఈరోజు విద్యా వ్యవస్థలో తీసుకురావడం జరిగింది. అందులో ఫస్ట్గా మనందరం చాలా ప్రశంసించాల్సిన విషయం, ఆలోచింపజేసిన విషయం ఏంటంటే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. అంటే ఇప్పటిదాకా కూడా పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా వాళ్ళ చదువు విధానం వెళ్తుంది, స్కూల్స్లో ఎలా ఉంటున్నారు, లేదంటే టీచర్లు అసలు వాళ్ళ పిల్లల్ని ఎలా పట్టించుకుంటున్నారో ఇప్పటిదాకా తెలియని పరిస్థితి ఉండేది. సాధారణంగా చదువుకున్న పేరెంట్స్ కూడా ఎప్పుడు వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారో ఫ్రీగా వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళి తెలుసుకునే పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి కంపల్సరీగా ప్రతి పిల్లల యొక్క పేరెంట్స్ ఆ స్కూల్లోకి విజిట్ చేసి వాళ్ళ యొక్క అనేక అనుమానాలు లేదంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం అనేది నిజంగా ఎంతో నిజాయితీ నిబద్ధత గల నాయకత్వానికి మాత్రమే సొంతం అవుతుంది. అది నిరూపితమైంది. 2 సంవత్సరాలుగా దాదాపుగా 5 మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లను ఏర్పాటు చేసి పిల్లల యొక్క మనోగతాలు, టీచర్స్ యొక్క మనోగతాలు, అదేవిధంగా పేరెంట్స్ యొక్క మనోగతాలు తెలుసుకుంటూ ఒక సంయమనంతో ముందుకు వెళ్తూ ఒక బాధ్యతాయుతమైన పౌరుల్ని మనం తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశంతో, ఒక సత్సంకల్పంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. అయితే అందులో భాగంగానే మరి పిల్లలందరూ చాలా బాగా చదవాలి, ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి అని నిరూపించాలి అని చెప్పి గౌరవ్ లోకేష్ గారు ఒక 100 days యాక్షన్ ప్లాన్ చేసి 10వ తరగతి పిల్లల మీద పూర్తిగా ఫోకస్ చేస్తూ ఈ 100 రోజుల పాటు పిల్లల యొక్క ప్రతిభని మరింత పెంచే విధంగా ముందుగానే బాగా చదువుకున్న పిల్లలు ఇంకాస్త ప్రోత్సాహం కానివ్వండి, ఇంకాస్త మెరుగైన వాళ్ళకి సహకారాలు కానివ్వండి అందిస్తే మంచి రిజల్ట్ వస్తుంది అని నమ్మి 100 days యాక్షన్ ప్లాన్ చేసి అందులో సాయంకాలం పూట ప్రత్యేకమైన క్లాసులను నిర్వహిస్తూ వారికి అనేక సమస్యల మీద, అదేవిధంగా ఎన్నో అనుమానాల మీద ప్రత్యేకమైన టీచర్లను పెట్టి వాళ్ళకి పరీక్షలో ముందుకెళ్ళి ఉత్తీర్ణత వచ్చేలాగా చేశారు నారా లోకేష్ గారు. ఇది ఏ స్థాయిలో అంటే ఒక 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్ చేయాలి అని చెప్పి స్కూళ్ళకి, టీచర్లకి, ప్రిన్సిపల్కి ఆర్డర్ ఇవ్వడమే కాకుండా ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కూడా ఈ ప్రోగ్రామ్ని అటాచ్ చేసి వాళ్ళతో కూడా స్ఫూర్తిదాయకమైన రివ్యూ మీటింగుల్ని కండక్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా పరీక్షల ముందు రోజు కూడా వాళ్ళకి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళని పూర్తిగా ఎంకరేజ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో 100% అద్భుతమైన రిజల్ట్ వచ్చేలాగా కూడా నారా లోకేష్ గారు కృషి చేశారు. దానికి అనుగుణంగానే మన అందరం చూసాం. అద్భుతమైన రిజల్ట్స్ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కనపరిచారు. ఎప్పుడూ లేని విధంగా మరి న్యూస్ పేపర్లో కూడా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లల యొక్క చిత్రపటాలు వేసి ఒక సగర్వంగా మన గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు కూడా కనపరిచిన ప్రతిభ ప్రతి ఒక్కరికి సమాజంలో చూపించేలాగా చేశారు గౌరవ్ లోకేష్ గారు. అదేవిధంగా ఆయన యొక్క ఈ కార్యాచరణకి స్ఫూర్తిదాయకంగా మేము కూడా స్ఫూర్తి పొంది ఇలాగ మంచి ప్రతిభను కనబరిచిన పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అని చెప్పి ఒకానొక పేరెంట్ టీచర్ మీటింగ్లో చెప్పడం, అదేవిధంగా మన ఢిల్లీ రాజధానికి తీసుకెళ్ళాలి అని చెప్పి సంకల్పించడం, వారిని అలాగే తీసుకెళ్ళడం జరిగింది.
మరి ఎక్కడికైనా తీసుకెళ్ళి ఉండొచ్చు, 2 రోజుల పాటు సరదాగా వాళ్ళని గడిపేలాగా కూడా ప్రయత్నించవచ్చు. కానీ ఢిల్లీ రాజధాని తీసుకెళ్ళడానికి కారణం, దాని వెనకాల పరమార్థం మరొకటి ఉంది. ఎందుకంటే మన భారతదేశం యొక్క మన రాజధానిని చూడడం మన భావితర భవిష్యత్తుకి ఎంతో అవసరమని నేను భావించాను. మరి ఈరోజు పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి భవన్ రాజధానిని, ఆ యొక్క అద్భుతమైన కట్టడాన్ని చూసి నిజంగా అబ్బురపడ్డారు. అదేవిధంగా మన రెడ్ ఫోర్ట్ మన సౌభ్రాతృత్వానికి, మన స్వేచ్ఛకి ప్రతీకగా ఉండి ప్రతి ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ హాయిస్ట్ జరిగే ఆ ప్రాంతానికి వచ్చి వారిలో నిజంగానే దేశభక్తి పెంపొందించబడింది అని కూడా చెప్పుకోవచ్చు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియా గేటు, ఎందరో ఈ వీరుల యొక్క మెమోరియల్గా ఉంటున్న ఇండియా గేట్ని వారు సందర్శించారు. ఇలాగా పార్లమెంటు, రాజ్యసభను కూడా వాళ్ళు దగ్గరుండి మన బిల్స్, మన పాలసీస్ ఎలాగ రూపకల్పన చెందుతున్నాయి, మన భారతదేశం ఏ విధి విధానాలతో ముందుకు వెళ్తుంది అన్న తెలుసుకోవాల్సిన అవసరం కూడా మన భావితర భవిష్యత్తుకు ఉంది. అది తెలుసుకున్నారు. అండ్ అదేవిధంగా అన్నిటికంటే ప్రధానంగా నిలిచేది, ఇందులో చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం ఏదైనా ఉంది అని అంటే అది కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆశీర్వాదంతో, వారి యొక్క ప్రోద్బలంతో వైస్ ప్రెసిడెంట్ శ్రీ రాధాకృష్ణన్ గారిని కలవడం, మన పిల్లల్ని, మన గుంటూరు పిల్లల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించడం, మన గుంటూరు పిల్లలకి, మన గుంటూరు పశ్చిమ పిల్లలకి ఆయన హైటీని అందించడం అనేది నిజంగా చాలా చాలా ఆనందించాల్సిన విషయం. ఒక అద్భుతమైన సువర్ణ అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఒక చిన్న మొమెంటో ఇచ్చి పంపించేయచ్చు ఆయన, కానీ ఆయన ప్రత్యేకించి ప్రతి మెరిట్ స్టూడెంట్తో ఆయన ఒక బుక్ని బహూకరించి వారితో ఫోటో దిగడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. అయితే ఇలాగా మా యొక్క పర్యటన అంతా పూర్తయింది. వెళ్ళి రావడం కూడా విమానయానంతో వెళ్ళి రావడం జరిగింది. పిల్లలకు ఒక మధురానుభూతిని అందించాలన్న ఒక ప్రయత్నం మాత్రమే చేశాం మేమందరం. అయితే దీనికి సహకరించిన అనేక మంది ఈరోజు మేము ఈ ఆలోచన చేయడం తరువాయి మన పిల్లల్ని ప్రోత్సహించాలి అన్న ఒక సత్సంకల్పంతో మరి ఎల్వీఆర్ అండ్ సన్స్ వాళ్ళు మనకి టికెట్స్కి రూపంలో కానివ్వండి ధన సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ భ్రమరా ట్రస్ట్ వారు కూడా ఇక్కడ బస్సు ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ బస్సు దిగేదాకా కూడా అనేక సౌకర్యాలు మాకు అందించడం జరిగింది. అదేవిధంగా మేము ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా మా స్టే, మా ట్రావెల్స్ ఇవన్నీ కూడా పెమ్మసాని గారి టీం మొత్తం కూడా పూర్తి పర్యవేక్షణలో వారు నిర్వహించడం జరిగింది. ఇలాగ మేము తీసుకున్న ఈ యొక్క మంచి సంకల్పాన్ని, ఆలోచనని ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సహిస్తూ వీరందరూ మా వెంట నిల్చోవడం మాకు నిజంగా చాలా చాలా సంతోషం. మా పిల్లలందరూ కూడా ఎంతో గర్వంతో ఈ యొక్క ఢిల్లీ టూర్ ట్రిప్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను మన సమాజంలో ఉన్న అనేక మందిని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఏదో మనకి అవకాశాలు లేక ఆర్థికంగా వెనకబడుతున్నాం కాబట్టి, కేవలం దానికోసం కాబట్టే మనం గవర్నమెంట్ స్కూల్ని ఎంచుకోకుండా నిజంగా మంచి టీచర్లు, మంచి ప్రతిభ ఉన్న టీచర్లు, మనకి డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ కూడా ఈరోజు స్కూల్స్లో, కాలేజెస్లో, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో వాళ్ళు చదువు చెప్తున్నారు.